హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి టాపిక్ నుండి 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో ఈ వీడియోలో మనకి గత పరీక్షల్లో అడిగినటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మీరు జాబ్ని క్రాక్ చేసే విధంగా అన్ని కోర్టు జాబ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మీకు 1 year వ్యాలిడిటీతో 999 రూపీస్కే ఈ మెగా కోర్స్ అయితే అందిస్తున్నామండి. ఎందుకంటే మనకి మరికొద్ది రోజుల్లో తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి ప్రతి సంవత్సరం తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోయేటువంటి కోర్టు ఉద్యోగాలకు కూడా ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో 1 year వ్యాలిడిటీతో 999 రూపీస్కి మెగా కోర్స్ అయితే ఇస్తున్నాము. ఇందులో మీకు తెలుగు మీడియంలో వీడియో క్లాసెస్ ఉంటాయండి. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. అలాగే జీకే ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ కూడా ఇదే కోర్సులో అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు 1 year వ్యాలిడిటీతో అన్ని టాపిక్స్ అన్ని జాబ్స్కి సంబంధించి యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా కోర్స్ ఒకటి తీసుకోండి, మీకు అన్నింటికీ కూడా యూజ్ అవుతుంది. అలాగే మీకు సపరేట్గా పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 5 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి పీడిఎఫ్ కోర్స్ అందిస్తున్నాం. పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. జనరల్ స్టడీస్కి సంబంధించి మెగా టెస్ట్ సిరీస్ 7,000+ బిట్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్తో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 4,000+ బిట్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్తో మేము మీకు టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్ ఓపెన్ చేస్తే కోర్సెస్ కనిపిస్తే ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మీలో చాలామందికి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటో చాలామందికి తెలియదు అనమాట. సో ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మీకు సరైనటువంటి అర్థం తెలియనప్పుడు సో అందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి ఆన్సర్ పెడుతూ ఉంటారు. దానివల్ల మీరు మార్క్స్ అయితే కోల్పోతారనమాట. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనం తెలుగులో జాతీయాలు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ముందుంది ముసళ్ళ పండుగ అని. సో ఇలాంటి తెలుగు సెంటెన్సెస్ని మనం తెలుగులో జాతీయాలు అంటాము. అదే ఇంగ్లీష్లో అయితే ఈడియమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే దానికి సంబంధించి మీరు ఒకసారి డెఫినేషన్ ఏంటనే చూస్తే, an idiom is a phrase or expression whose meaning cannot be understood from the literal meaning of the words, while a phrase is a group of words that function as a unit in a sentence. సో ఈడియం అనేది మనకి ఒక ఫ్రేజ్ కానీ లేదా ఒక ఎక్స్ప్రెషన్ గురించి తెలియజేసేది అనమాట. సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ బై వర్డ్ మీరు వాటికి సంబంధించినటువంటి మీనింగ్ చూడకుండా దాన్ని కంప్లీట్గా ఒక యూనిట్గా మీరు భావించాలి. దాన్ని ఒక కంప్లీట్ యూనిట్గా భావించినట్లయితే సో దానికి సంబంధించినటువంటి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నాడు. సో ఈ పీస్ ఆఫ్ కేక్ అంటే ఏ అనే దానికి సపరేట్ మీనింగు, పీస్ అంటే ముక్కని, ఆఫ్ అంటే యొక్కని, అలాగే కేక్ అంటే మనం తినేటువంటి ఒక కేక్ అని చెప్పేసి మీరు సపరేట్గా వాటికి సంబంధించి మీనింగ్ అయితే మీరు విడదీసుకోకూడదు. సో కంప్లీట్ యూనిట్గా దీన్ని భావించాలన్నమాట. సో ఈ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే సంథింగ్ ఈజ్ ఈజీ. సో కోర్ట్ ఎగ్జామినేషన్స్ నాకు ఒక పీస్ ఆఫ్ కేక్ లాంటిది అని చెప్పేసి అన్నామనుకోండి, సో అది మనకి చాలా ఈజీ అని చెప్పడానికి మనం ఇక్కడ ఈ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పేసి అంటాం, లేదా కేక్ వాక్ అని చెప్పేసి పిలుస్తారు. సో కేక్ వాక్ అంటే కేక్ పైన నడవడం లేదా కేక్తో నడవడం అనేది కాదు. సో కేక్ వాక్ అంటే చాలా ఈజీ అని చెప్పడానికి మనం ఇలాంటి ఈడియంని లేదా ఫ్రేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఏ పీస్ ఆఫ్ కేక్ అనే దాన్ని మీరు కంప్లీట్ యూనిట్గా తీసుకొని దానికి మీనింగ్ అనేది కనుక్కోవాలన్నమాట. తర్వాత బైట్ ది బుల్లెట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో బైట్ ది బుల్లెట్ అంటే బుల్లెట్ని కొరకమన్నా కాదు. బైట్ ది బుల్లెట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయడానికి, ధైర్యంతో ఫేస్ చేయడానికి ఇక్కడ మనం బైట్ ది బుల్లెట్ అంటాం. అంటే టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్ అనేది సో దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఆ క్వశ్చన్ని మీరు ఒక కంప్లీట్ యూనిట్ లాగా భావించినట్లయితే సో దానికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. అంతేగాని ఇచ్చినటువంటి వర్డ్స్ని మీరు సపరేట్గా వాటి యొక్క మీనింగ్స్ అయితే మీరు చెప్పకూడదు. ఓకే, అర్థమైంది కదా.
సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు అనేటువంటి మీనింగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అని చెప్పేసి ఇచ్చాడు. సో యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అంటే సో ఎవరైనా చాలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నట్లయితే, ఓకే, చాలా ప్రతి విషయానికి సిల్లీగా రియాక్ట్ అవుతూ లేదా సిల్లీగా బిహేవ్ చేస్తున్న టైంలో మనం యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అని చెప్పేసి మనం ఈడియంలో అంటాము. సో దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ సిల్లీ అనేది దానికి సంబంధించినటువంటి మీనింగ్. సో ఇక్కడ మీరు చూడండి, యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అంటే టు బీ వెరీ సిల్లీ ల్యాకింగ్ కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కానీ లేదా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం లేకపోతే సిల్లీగా బిహేవ్ చేయడాన్ని ఇక్కడ ఈడియమ్స్లో యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అని చెప్పేసి అంటారు. అంటే హీఈస్ ఏ నైస్ ఎనఫ్ బాయ్ బట్ హీఈస్ ఏ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్. సో అతను మంచివాడే, ఓకే, కానీ అతను సిల్లీగా బిహేవ్ చేస్తాడు అని ఇక్కడ మనకి అంటున్నాడు కాబట్టి సో యాజ్ డాఫ్ట్ యాజ్ ఏ బ్రష్ అంటే ఎక్స్ట్రీమ్లీ సిల్లీ అనేది సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు బ్రష్ ఉందని చెప్పేసి మీరు క్లీన్ అని చెప్పేసి అనుకుంటారు, ఓకే, కంప్లీట్లీ క్లీన్ చేయడం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ సో ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్ని మీరు కంప్లీట్ యూనిట్ లాగా భావించాలన్నమాట ఈడియమ్స్లో. కాబట్టి ఒక యూనిట్గా ఒక సింగిల్ వర్డ్ లాగా మీరు లేదా ఒక సింగిల్ క్వశ్చన్ లాగా భావించి దానికి ఈడియం ఏంటి అనేది చెప్పాలి. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ దానికి. తర్వాత బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో బోట్స్ అంటే ఏంటి? పడవలు. సో వాటిని కాల్చివేయడం అనా, మీ యొక్క పడవల్ని కాల్చేయండి అనా? కాదు. బర్న్ యువర్ బోట్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక పూల కుండీని పగలగొట్టారండి, ఓకే, పూల కుండీని మట్టితో చేసినటువంటి పూల కుండీని పగలగొట్టారు. సో పగలగొట్టిన దాన్ని మళ్ళీ మీరు ఒరిజినల్ సిచ్యువేషన్లోనికి తీసుకురాగలరా? దాన్ని అతికించి అంతకుముందు ఎలాగైతే ఉందో అలాంటి సిచ్యువేషన్లోకి ప్రీవియస్ సిచ్యువేషన్లోనికి తీసుకురాగలరా? సో అలా తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్లో మీరు ఏదైనా ఒక పని చేసి దాన్ని మళ్ళీ ప్రీవియస్ సిచ్యువేషన్లోనికి తీసుకురాలేనటువంటి ఆ పరిస్థితుల్లో దాన్ని ఏమంటామంటే బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి అంటారు. అంటే టు డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్. సో మీరు చేసినటువంటి పని వల్ల మళ్ళీ ప్రీవియస్ సిచ్యువేషన్కి తీసుకురావడం ఇంపాసిబుల్ అయినటువంటి సందర్భంలో బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇక్కడ మీరు చూడండి, బర్న్ యువర్ బోట్స్ ఆర్ బ్రిడ్జెస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే టు డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్ లేటర్ అనేది దానికి సంబంధించిన మీనింగ్. సో డూ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఎగ్జాంపుల్కి థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ రిజైన్, యూ డోంట్ వాంట్ టు బర్న్ యువర్ బ్రిడ్జెస్ ఆర్ బోట్స్. సో మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మీరు జాబ్ అనేది వెతుక్కోకుండా మీరు ఆ కంపెనీలో వ్యక్తితో గొడవపడి, ఓకే, ఆ కంపెనీ మేనేజర్తో కానీ ఇంకెవరితో అయినా హెచ్ఆర్తో కానీ గొడవపడి ఆ జాబ్కి రిజైన్ చేసి వచ్చేసారనుకోండి. సో మళ్ళీ మీకు వేరే కంపెనీలో జాబ్ రాలేనప్పుడు మళ్ళీ ఈ కంపెనీలోకి వెళితే జాబ్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో ఆల్రెడీ నువ్వు గొడవ పెట్టుకుని వచ్చావు, ఎందుకు ఇస్తారు? సో ఇదే కంపెనీలో మళ్ళీ నీకు జాబ్ రావడం ఇంపాసిబుల్. కాబట్టి నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు సో ఆ సిచ్యువేషన్ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని చేయాలని చెప్పడానికి ఇక్కడ మనం ఇలాంటి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఒక పని చేసినప్పుడు మళ్ళీ ప్రీవియస్ సిచ్యువేషన్కి తీసుకురావడం ఇంపాసిబుల్ అయితే దాన్ని బర్న్ యువర్ బోట్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ప్రోస్ అండ్ కాన్స్ అంటే సో మీరు చేసేటువంటి పని వల్ల కానీ లేకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మీకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటనేది ఆలోచించుకోవాలి. దాన్ని మనం సింపుల్గా ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇది చాలాసార్లు అడిగారు ఈ బిట్ కూడాను, మనకి ఎస్ఎస్సి అండ్ కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. సో ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ మీకు ఏమున్నాయి? ఓకే, మీరు కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో మీకు ఈ జాబ్ వస్తే మీకుండే అడ్వాంటేజెస్ ఏంటి, మీకుండే డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మీకు ఈ జాబ్ వస్తే మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీకంటూ ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ అనేది వస్తుంది. ఆ మనీతో మీరు ఇంట్లో వాళ్ళని పోషించవచ్చు అండ్ మీరు ఫైనాన్షియల్గా కూడా గ్రో అవ్వచ్చు. అలాగే మీకు ఈ జాబ్ వస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి ఫ్రీ టైం మీకు కోల్పోతారు. అలాగే మీరు బాగా బిజీ షెడ్యూల్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. చాలా హెక్టిక్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడున్నటువంటి ఫ్రీడమ్ కూడా మీకు ఉండదు అండ్ ఎవరితో మీరు కలవలేరు, ఎవరితో ఎక్కువగా అంత ముందులాగా మాట్లాడలేరు. సో ఇలాంటి డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మీరు బిజీ అయిపోతారు వన్స్ యూ గాట్ ది జాబ్. సో కాబట్టి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో వన్ షుడ్ వెయ్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎనీ న్యూ వెంచర్. సో మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు ఓకే, సో మీరు ఏదైనా ఒక కొత్త ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నప్పుడు దాని ద్వారా మీకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, హెల్డ్ అప్ అని చెప్పేసి ఇచ్చాడు. సో హెల్డ్ అప్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక పనిని
డిలే చేసినప్పుడు, ఆలస్యం చేసినప్పుడు మనం ఇక్కడ హెల్డ్ అప్ అని చెప్పేసి అంటాము. అంటే డిలేడ్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్స్లో, అదే అనమాట. సో ఇక్కడ మనం చూడండి, హెల్డ్ అప్ అంటే పుట్ ఆఫ్ అని కానీ లేదా విత్ హెల్డ్ అని చెప్పేసి అంటారు. సో మనకి ఏదైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్కి టీజీపీఎస్సీ రిజల్ట్స్ కానీ, పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ కానీ, లేదంటే ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ని విత్ హెల్డ్లో పెడతాడు, అంటే హోల్డ్లో పెడతాడు అనమాట. సో ఎందుకు, వారు ఏదైనా కోర్టులో కేసు వేసినా కానీ, లేకపోతే వారిపైన ఏదైనా కేసెస్ ఉన్నా కానీ, సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చి వాళ్ళపైన ఉన్నటువంటి కేసెస్ క్లియర్ అయ్యేంత వరకు విత్ హెల్డ్లో పెడతాడనమాట. సో దాన్ని మనం ఏమంటాం, హెల్డ్ అప్ అని చెప్పేసి ఉంటాం. అంటే డిలే చేయడం అనమాట. వారి యొక్క రిజల్ట్స్ని కొంతకాలం వరకు రిలీజ్ చేయకుండా డిలే చేస్తాడు, ఆలస్యంగా వదులుతాడనమాట రిజల్ట్స్ని. సో కాబట్టి ఇక్కడ హెల్డ్ అప్ అంటే డిలేడ్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూడండి, వీ వర్ హెల్డ్ అప్ ఫర్ 2 hours ఆన్ అకౌంట్ ఆఫ్ ఎన్ యాక్సిడెంట్. సో మీరు వెళ్తున్నటువంటి రోడ్లో ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ వల్ల మీకు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో దానివల్ల మీరు రావడానికి, మీరు వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్కి సరైన టైంకి వెళ్లకుండా డిలే అయిందనమాట. సో కాబట్టి హెల్డ్ అప్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు లూజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో టు లూజ్ గ్రౌండ్ అంటే మిమ్మల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోయినా, లేకపోతే మీకు ఎవరైనా సరిగ్గా సపోర్ట్ చేయనటువంటి సిచ్యువేషన్లో టు లూజ్ గ్రౌండ్ అని చెప్పేసి అంటాము. అంటే బికమింగ్ లెస్ యాక్సెప్టబుల్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో బికమింగ్ లెస్ యాక్సెప్టబుల్. సో కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూడండి, టు లూజ్ గ్రౌండ్ అంటే టు బికమ్ లెస్ పాపులర్ ఆర్ టు బి గివెన్ లెస్ సపోర్ట్. సో మీరు తక్కువ పాపులర్ అయినటువంటి వ్యక్తి అయినా అయి ఉండడం, లేకపోతే మీకు సరైనటువంటి సపోర్ట్, ఎక్కువ సపోర్ట్ కాకుండా చాలా తక్కువ సపోర్ట్ ఉండడాన్ని ఇక్కడ టు లూజ్ గ్రౌండ్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్కి చూడండి, డూ యూ అగ్రీ దట్ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ ఆర్ లూజింగ్ గ్రౌండ్ అమాంగ్ ది వర్కింగ్ క్లాసెస్. సో వర్కింగ్ క్లాసెస్కి సంబంధించిన ఆ పర్టికులర్ వ్యక్తుల మధ్య ఈ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ అనేవి వారి యొక్క బలాన్ని తగ్గించుకుంటున్నాయి. సో వారి యొక్క సపోర్ట్ని కోల్పోతుంది ఆ పాలిటిక్స్, ఓకే, ఆ రాజకీయ పార్టీ కోల్పోతుంది అని ఇక్కడ అంటున్నాడు. అంటే టు లూజ్ గ్రౌండ్ అనేది ఇక్కడ మనం ఈడియంని యూజ్ చేయాలి. అంటే బికమింగ్ లెస్ యాక్సెప్టబుల్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్యారీ అవుట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో క్యారీ అవుట్ అంటే, సో మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, ఒక వర్క్ ఇచ్చారు, ఓకే, సో దాన్ని మీరు కంప్లీట్ చేయాలి. మీకు ఇచ్చినటువంటి ఆ సమ్ వర్క్ని మీరు కంప్లీట్ చేసినట్లయితే దాన్ని మనం క్యారీ అవుట్ అని చెప్పేసి అంటాం. అంటే కంప్లీట్ సంథింగ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. టు డూ అండ్ కంప్లీట్ ఏ టాస్క్ని ఇక్కడ మనం క్యారీ అవుట్ అని చెప్పేసి అంటాము. అంటే ఎక్స్టెన్సివ్ టెస్ట్స్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ ఆన్ ది పేషెంట్. సో పేషెంట్ పైన నిర్వహించాల్సినటువంటి టెస్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పడానికి క్యారీడ్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ ఈడియం అయితే వాడారనమాట. కాబట్టి ఆప్షన్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి ఇచ్చాడు. సో బీట్స్ అబౌట్ ది బుష్ అంటే, సో మీరు మాట్లాడాల్సినటువంటి అంశం గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మీరు మాట్లాడకుండా, చెప్పాల్సిన విషయం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక విషయం గురించి చెప్పకుండా ఇంకేదేదో మాట్లాడుతున్నారు అనుకోండి, సో దాన్ని ఏమంటాము అంటే బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అంటారు. అంటే డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ, అంటే స్పెసిఫిక్గా మీరు ఒక అంశం గురించి మాట్లాడకుండా వేరే ఏదేదో మాట్లాడుతున్నట్లయితే దాన్ని మనం బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటాము. సో ఇది చాలాసార్లు అడిగారు. సో టు టాక్ అబౌట్ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్. ఓకే, సో మీకు ఒక టాపిక్ పైన మాట్లాడమని చెప్పేసి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారనుకోండి, ఓకే, సో మీరు 8 నిమిషాలు ఇంకేదేదో మాట్లాడారు, ఓకే, మాట్లాడాల్సినటువంటి మెయిన్ పాయింట్ గురించి మాట్లాడకుండా ఆ 10 నిమిషాలు టైం ఇస్తే 8 నిమిషాలు మీరు ఏదేదో మాట్లాడారు, ఓకే, కానీ మెయిన్ పాయింట్ గురించి మాట్లాడట్లా. దాన్ని అలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే హీఈస్ బీటింగ్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అంటాం. అంటే అతను మాట్లాడాల్సిన పాయింట్ గురించి మాట్లాడకుండా 8 నిమిషాలు ఏదో సోది మాట్లాడాడు అని చెప్పడానికి ఇక్కడ బీటింగ్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అంటారు. అంటే బీట్స్ అబౌట్ ది బుష్ అంటే డస్ నాట్ టాక్ స్పెసిఫికల్లీ. ఓకే, స్టాప్ బీటింగ్ అబౌట్ ది బుష్ అండ్ టెల్ మీ వాట్ యూ వాంట్. సో మీరు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పకుండా, ఓకే, మనీ అవసరం ఉన్నప్పుడు మీకు అవి కావాలని చెప్పకుండా ఇంకేదేదో మాట్లాడుతున్నారు అనుకోండి, సో దాన్ని మనం ఇంగ్లీష్లో బీట్స్ అబౌట్ ది బుష్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కిత్ అండ్ కిన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో కిత్ అండ్ కిన్ అంటే రిలేటివ్స్ని ఇక్కడ మనం కిత్ అండ్ కిన్ అని చెప్పేసి అంటాము. అంటే మన యొక్క బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వారిని ఇక్కడ మనం కిత్ అండ్ కిన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్. సో రిలేటివ్స్ని ఇక్కడ కిత్ అండ్ కిన్ అని చెప్పేసి మనం
ఇంగ్లీష్లో ఈడియమ్స్లో అంటాము. కిత్ అండ్ కిన్ అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని మనం కిత్ అండ్ కిన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఐ సెంట్ కార్డ్స్ టు మై కిత్ అండ్ కిన్ ఇన్వైటింగ్ దెమ్ ఆన్ మై 25th యానివర్సరీ. సో మీ యొక్క 25th యానివర్సరీ సందర్భంగా మీ యొక్క కిత్ అండ్ కిన్కి మీరు ఇన్విటేషన్స్ అయితే పంపించారనమాట, కార్డ్స్. సో కిత్ అండ్ కిన్ అంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్కి మీరు ఇన్విటేషన్ కార్డ్స్ అయితే పంపించారు ఫర్ యువర్ 25th యానివర్సరీకి సంబంధించి సెలబ్రేట్ చేసుకోవడానికి. సో కాబట్టి కిత్ అండ్ కిన్ అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ అంటే ఇక్కడ మనల్ని కొట్టడం అని కాదండి. ఓకే, సో మనల్ని కొట్టడం అని కాదు. సో మీరు చేయబోతున్నటువంటి పనికి మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీ భుజం పైన ఎవరైనా తట్టినట్లయితే, ఓకే, లేదా మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని జస్ట్ ఓకే గో హెడ్ అని చెప్పేసి అన్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో షార్ట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి అంటాం. అంటే సంథింగ్ దట్ గివ్స్ ఎంకరేజ్మెంట్. సో మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే దాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఈడియమ్స్లో షార్ట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి అంటాము. అంటే సంథింగ్ దట్ గివ్స్ ఎంకరేజ్మెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ది ఓపెనింగ్ ఆఫ్ ఏ న్యూ రీసెర్చ్ సెంటర్ విల్ గివ్ ఏ మచ్ నీడెడ్ షాట్ ఇన్ ది ఆర్మ్. అంటే సో కొత్తగా పెట్టేటువంటి యొక్క రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో దానివల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పడానికి షార్ట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పేసి అంటారు. అలాగే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాము అంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ మిమ్మల్ని షార్ట్ ఇన్ ది ఆర్మ్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, ఓకే ప్రిపేర్ అవ్వు, మంచిగా జాబ్ తెచ్చుకో అని చెప్పేసి. కాబట్టి షార్ట్ ఇన్ ది ఆర్మ్ అంటే సంథింగ్ దట్ గివ్స్ ఎంకరేజ్మెంట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్. క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్ అంటే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపించుకోవడాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో ఈడియమ్స్లో క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్ అంటారు. అంటే సీజ్ ది ఆపర్చునిటీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్ అంటే సో నాట్ స్లిప్ అన్ ఆపర్చునిటీ, యాక్ట్ క్విక్లీ అండ్ డెసిసివ్లీ. సో మీకు ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో జాబ్ చేసే అవకాశం వచ్చింది. అలాగే మీరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో 6 lakh per annum శాలరీ ప్యాకేజ్ అనుకుందాము. మీరేమో ఒక పక్కన గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో మరి ఇటువైపు వెళ్ళాలా ఈ జాబ్ చేయకుండా, ఓకే, లేదంటే ఈ జాబ్ వైపు వెళ్ళాలా? మీకేమో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, మీకు మనీ చాలా అవసరం. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? చాలామంది 6 lakh per annumనే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనీ విషయంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఫైనాన్షియల్గా చాలా డీప్ డిప్రెషన్లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. సో సీజ్ ది ఆపర్చునిటీ అయితే చేస్తారు చాలామంది. సో దాన్ని ఏమంటారు? క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్ అని చెప్పేసి అంటాము. సో వచ్చినటువంటి ఆపర్చునిటీని ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని దాన్ని చేజారిపోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకోవడాన్ని క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్ అని చెప్పేసి పిలుస్తారు. సో వైజ్ మెన్ క్యాచ్ టైమ్ బై ది ఫోర్లాక్ అన్నాడు. సో వైజ్ మెన్ అంటే తెలివిగల వ్యక్తులు సో వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. తర్వాత టు పుట్అప్ విత్ అని చెప్పేసి ఇచ్చాడు. సో టు పుట్అప్ విత్ అంటే సో ఎవరైనా మనల్ని విసిగిస్తున్నా లేకపోతే మనల్ని టార్చర్ పెడుతున్నా దాన్ని మనం భరించడాన్ని టు పుట్అప్ విత్ అని చెప్పేసి అంటాము. అంటే టు టాలరేట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. భరించడం అనమాట టు పుట్అప్ విత్ అంటే. కాబట్టి టు టాలరేట్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ హై స్పిరిట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇన్ హై స్పిరిట్స్ అంటే మీరు చాలా ఉత్సాహంగా, ఆనందంగా లేకపోతే ఒక హోప్ తోటి బతుకుతున్నారు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో ఇన్ హై స్పిరిట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంతూజియాజంని ఇక్కడ ఇన్ హై స్పిరిట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి మీరు ఆన్సర్ పెట్టాల్సింది ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంతూజియాజం. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెక్కర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో స్పిరిట్స్ అంటే వీడు బాగా తాగున్నాడు అని చెప్పేసి అనుకొని మీరు ఏమనుకుంటారు? లెక్కర్ అని చెప్పేసి అనుకొని ఆప్షన్ ఏ పెడతారు, బట్ అది రాంగ్ అది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ హై స్పిరిట్స్ అంటే చాలా ఉత్సాహంగా లేకపోతే భవిష్యత్తు పైన మీరు హోప్తో చాలా హ్యాపీగా ఉన్నట్లయితే ఇన్ హై స్పిరిట్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఈడియంని ఉపయోగించాలి. కాబట్టి ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్. టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్ అంటే వన్స్ స్లీవ్స్ అంటే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క స్లీవ్స్, ఓకే, మీరు ఏదైనా ఫోల్డ్ చేసుకుని అందులో ఏదైనా సీక్రెట్గా మెయింటైన్ చేస్తే దాన్ని మనం టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్ అని చెప్పేసి అంటాము. అంటే హ్యావింగ్ ఏ సీక్రెట్ ప్లాన్. ఓకే, సో మీరు ఒక సీక్రెట్ ప్లాన్ని కలిగి ఉంటే దాన్ని మనం ఇక్కడ టు హ్యావ్ సంథింగ్ అప్ వన్స్ స్లీవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాట్లక్ డిన్నర్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో పాట్లక్ డిన్నర్ అంటే
సో మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాము. ఓకే, లంచ్ టైంలో ప్రతి ఒక్కరు వారి యొక్క లంచ్ బాక్స్ని తెచ్చుకుంటారు కదా. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ పాట్లక్ డిన్నర్ అని చెప్పేసి అంటాం. అంటే తినడానికి సంబంధించి ఏదో ఒకటి తెచ్చుకోవడాన్ని, ఓకే, డిన్నర్కి సంబంధించి కానీ లేకపోతే లంచ్కి కానీ ఇలాగా తెచ్చుకోవడాన్ని ఇక్కడ మనం పాట్లక్ డిన్నర్ అని చెప్పేసి అంటాం. ముఖ్యంగా డిన్నర్కి సంబంధించి డిన్నర్ వేర్ ఎవ్రీబడి బ్రింగ్స్ సంథింగ్ టు ఈట్. ఓకే, సో మీ ఇంట్లో మీరు వంట చేసుకుంటారు. ఓకే, నైట్ టైం వంట చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తినడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తారు కదా డిన్నర్కి సంబంధించి. సో దాన్ని మనం ఇక్కడ పాట్లక్ డిన్నర్ అని చెప్పేసి అనొచ్చు. డిన్నర్ వేర్ ఎవ్రీబడి బ్రింగ్స్ సంథింగ్ టు ఈట్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అంటే ఒక బ్రైట్ కలర్ఫుల్ డేని మనం ఇక్కడ రెడ్ లెటర్ డే అని చెప్పేసి అంటామండి. సో ఈ కలర్ఫుల్ డే అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇక్కడ ఫ్యాటల్ డే అంటే డెత్ డే అని చెప్పేసి మీనింగ్. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇక్కడ రెడ్ లెటర్ డే అంటే కలర్ఫుల్ డే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే ఇక్కడ మనకి విట్ అంటే పజిల్ అనమాట. సో అంటే ఇక్కడ టు బీ పజిల్ అంటే మనం ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి మనం ఇక్కడ ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి టు బీ పజిల్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఎక్కడికైనా ఎస్కేప్ అవడాన్ని లేదా పారిపోవడాన్ని మనం ఇక్కడ టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పేసి అంటాం. అంటే టు ఎస్కేప్ని మనం ఇక్కడ టు షో ఏ క్లీన్ పెయిర్ ఆఫ్ హీల్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. తర్వాత ఎట్ స్నైల్స్ పేస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎట్ స్నైల్స్ పేస్ అంటే స్నైల్స్ వాక్ లాగా. స్నైల్ అంటే ఏంటి, నత్త చాలా స్లోగా వెళ్తుంది కదా. ఓకే, నత్త చాలా స్లోగా మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఎట్ స్నైల్స్ పేస్ అంటే టు డూ థింగ్స్ వెరీ స్లోలీ. మీరు ఏదైనా ఒక పని చాలా స్లోగా చేస్తున్నట్లయితే ఎట్ స్నైల్స్ పేస్ అని చెప్పేసి అనొచ్చు ఈడియంలో. కాబట్టి టు డూ థింగ్స్ వెరీ స్లోలీ అనేది రైట్ ఆన్సర్ అండి. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఇవి మనకి కొన్ని ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెగా కోర్స్ తీసుకోండి, మీకు 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అన్ని జాబ్స్కి కూడా అది యూజ్ అవుతుంది. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అండ్ జీకే మెగా టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.